తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లి బాలిక హత్య కేసు ఇంకా వీడలేదు. మిస్టరీగా మారింది 12 ఏళ్ల సహస్ర హత్య కేసు. ఆధునిక టెక్నాలజీ ఉన్నా ఇంకా దొరకలేదు హంతకుడు. ఇప్పటి వరకు ఆధారాలే దొరకలేదు. పోలీసుల విచారణలో ప్రస్తుతం 40 మంది ఉన్నారు. విచారణలో తల్లిదండ్రుల మిత్రులున్నారు, అపార్ట్మెంట్ వాసులు ఉన్నారు. విచారణ జరుగుతోంది. అంత్యక్రియల తర్వాత ఇంకా నగరానికి తల్లిదండ్రులు రాలేదు. తల్లిదండ్రులని పోలీసులు ఇంకా విచారిస్తూనే ఉన్నారు. తల్లిదండ్రులు ఇంకా నగరానికి వచ్చిన తర్వాత విచారించే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్లో 12 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. పక్కా ప్లాన్ ప్రకారం బాలికను హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఎలాంటి క్లూస్ దొరకకుండా హంతకులు చాలా జాగ్రత్త పడ్డారు. దీంతో ఒక్క ఆధారం కూడా దొరక్కపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే పక్కా ప్లాన్ ప్రకారం బాలికను హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. హంతకులు పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా పోలీసులు తీసుకున్నారు. హ్యూమన్ ఇంటెలిజెన్స్తో దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం వస్తోంది. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అందరినీ అనుమానించిన ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తున్నారు. 4 రోజులు గడుస్తుంది. పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారం లభించలేదు. అంటే ఎంత పక్కాగా ఎలాంటి ఆధారం లభించకుండా జాగ్రత్త పడ్డారు అన్నది అర్థమవుతోంది. అపార్ట్మెంటు వాసులతో పాటు బాలిక తల్లిదండ్రులు, స్నేహితులు మొత్తం 40 మందిని విచారించిన సరైన ఆధారాలు ఇంకా లభ్యం కాలేదు. మృతురాలి తల్లిదండ్రులు కృష్ణ, రేణుక దంపతులు కూతురు అంత్యక్రియలు చేయడానికి సొంత ఊరికి వెళ్ళి ఇంకా తిరిగి రాని పరిస్థితి. రేపు గురువారం పోలీసుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వారిని విచారిస్తే ఈ కేసులో ఏదైనా పురోగతి సాధించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. గురువారం రోజు వాళ్ళు విచారణకు వస్తే గనక విచారణలో మరికొన్ని కోణాల్లో విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కృష్ణ, రేణుక దంపతులకు శత్రువులు ఎవరున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణ కుటుంబంపై ఎవరికైనా పగుందా? పగ తీర్చుకోవడానికే ఈ హత్య చేశారా? బాలికపై కక్షతో దారుణానికి ఒడిగట్టారా? ఈ విధంగా పోలీసులు ఆరా తీస్తున్నారు. కృష్ణ ఇంటికి ఎవరొచ్చారు? ఎందుకు వచ్చారు? అసలు చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఆ తర్వాత అపార్ట్మెంట్కి ఎవరు వచ్చి వెళ్ళారు? ఈ అన్ని విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. హంతకులు సీసీటీవీ, డాగ్ స్క్వాడ్కు దొరకకుండా చాలా జాగ్రత్త తీసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో పురోగతి సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తీవ్రంగా పోలీసులు శ్రమిస్తున్న పరిస్థితి. పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం బాలికను హంతకులు 21 సార్లు కత్తితో పొడిచారు. మెడ, గొంతు భాగంలో 14 సార్లు, పొట్ట భాగంలో 7 సార్లు పొడిచినట్టుగా రిపోర్టులో కనిపిస్తోంది. అధిక రక్తస్రావం కారణంగా బాలిక మరణించినట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనతో పోలీసులు కూడా షాక్ అయిన పరిస్థితి. ఇంత క్రూరంగా నేరానికి పాల్పడటం వెనుక వ్యక్తిగత కక్షలు, పగలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో క్షుద్ర పూజల కోణం కూడా ఉందా అని పోలీసులు దర్యాప్తు చేశారు. మొత్తానికి హంతకులు బాలికకు తెలిసిన వారే అయి ఉంటారని చెప్పి చాలా స్పష్టంగా పోలీసులకు అనుమానం ఉంది. ఎందుకంటే ఇంటి తలుపులు బలవంతంగా తెరిచినట్లు ఆనవాళ్లు లేవు. బాలిక ప్రతిఘటించినట్లు కూడా సంకేతం కనపడలా. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇంకెలాంటి విషయాలు బయటకు వస్తాయో వేచి చూడాల్సిన పరిస్థితి. దర్యాప్తు అయితే వేగంగా జరుగుతోంది. అన్ని కోణాల్లో కూడా ప్రతి ఒక్క అనుమానితులను కూడా పిలిచి విచారిస్తున్నారు. హత్య కేసు పోలీసులకు ఒక సవాలుగా మారిందని చెప్పాలి. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసుల విచారణకు సంబంధించి ఇంకా ఎలాంటి ఆధారం దొరకలేదు అంటే కనుక ఏ విధంగా హత్యకు ఆధారం దొరకకుండా జాగ్రత్త పడ్డారు అన్నది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక పక్కా ప్లాన్ ప్రకారమే, అసలు ఏ ఆధారం దొరకకూడదు అని